అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని సత్యసాయి అష్టదళ సేవా కేంద్రంలో చిన్నారులచే మహాలక్ష్మీదేవికి పీడితల పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పెడసనగంటి సీతారామ శర్మ అవధాని బ్రహ్మత్వంలో చిన్నారులచే పిడతల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిన్నారులతో పిడతల పూజ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందని, పిడతల్లో అటుకులు బెల్లం ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని అర్చకులు తెలిపారు. పిడతల పూజ వల్ల చిన్నారుల్లో భక్తిభావం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా విద్యాబుద్ధులు, చదువు సంచలతో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని సీతారామ శర్మ అవధాని తెలిపారు. గణనాయక సంపూర్ణ సరస్వతి కటాక్ష దేవిదే ఈరోజు దీపావళి అమావాస్య మహాపండుగ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో వేయించేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎంతో వైభవపేతంగా పూజించేటటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సన్నిధిలో ఎంతో వైభవపేతంగా ఎంతో మంది చిన్నారులచే చక్కగా సుమారు 200 మంది బాలబాలికలచే ఎంతో వైభవపేతంగా మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం, లోక కళ్యాణార్థం, ముఖ్యంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత అందరికీ కూడా తెలియజేయడం కోసం సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతోటి పిడతల పూజ అనగా వారు చక్కగా 2 పిడతల్లో అటుకులు బెల్లము కూడా నింపి వాటి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందుగా గణపతి పూజ చేసి, లక్ష్మీదేవి పూజ చేసి, సత్యసాయిబాబా వారి పూజ చేసి, ఆ తదనంతరం పిల్లలకి సామాజికంగా మనము ఏ పూజ చేసినా సాటి వారిని గౌరవిస్తూ మనం కూడా గౌరవింపడాలనే సదుద్దేశంతో ఆ పూజ చేసిన పిడతల్లో ఒక పిడత వారు వాయినంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ప్రసాదంగా స్వీకరించి ప్రతి సంవత్సరం ఇంచుమించు అమారమే అనేక వందల సంవత్సరాల నుంచి యొక్క భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతో ప్రతి దీపావళి అమావాస్య కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది.